మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చూపే ఇల్లు 135 గజాలు G+1. ఇది వచ్చేసి కింద వాష్ ఏరియా ప్లస్ కింద స్టెప్స్ కింద బాత్రూమ్ ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా. ఈజీగా 3 కార్లు అయితే పడుతుంది, 4 బైకులు 3 కార్లు పడుతుంది. ప్లస్ కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉందండి. సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు మంచిగా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా. ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు మీరు, ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇది కిచెన్. కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ గురించి నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇదైతే కిచెన్ కమ్ హాల్. సింగిల్ బెడ్రూమ్ రెంట్కి ఇచ్చుకోవచ్చు మనం మంచి హ్యాపీగా. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్. లైట్స్ ఇంకా పెట్టలేదు. సో ఇది బెడ్రూమ్. సో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉందన్నమాట. బాగుంది, ఇల్లు అయితే చాలా బాగుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ కాలనీ గురించి కానీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇది G+1 ఉందండి, 135 గజాలు. ఇక్కడ ముందు ఆల్మోస్ట్ ఇండ్లు చాలా అయినాయి. నేను చెప్తున్నాను కదా, అది స్టెప్స్ బాగా వచ్చాయి. ఇదండి, ఇది బాల్కనీ అండి. ఇది బాల్కనీ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. నేను చెప్తే ఇప్పుడు కాలనీ గురించి, శ్రీ బాలాజీ టౌన్షిప్, బాలాపూర్, ఫేజ్ 3 అండి. ఇది ఫేజ్ 1లో నేను ఉంటాను. నేను వాకింగ్కి వచ్చేటప్పుడు ఇట్లా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంటానండి. ఎవరికైనా యూజ్ వస్తుందని చెప్పేసి నేను ఇట్లా పోస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే మనం ఎట్లాగో వాకింగ్కి వస్తున్నాము, ఇట్లా వీడియో తీసి పోస్ట్ చేస్తే ఎవరికైనా యూజ్ వస్తుంది కదా అని చెప్పేసి అదే ఉద్దేశంతో ప్రస్తుతానికి ప్రమోషన్ కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు. ఇల్లు కూడా నాది కాదు, జస్ట్ ఇట్లా చూసి పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా తీసుకుంటారని చెప్పేసి. సో ఇదండి, మంచిగా టేకుడ్ వచ్చింది. లోపలికి ఎంట్రీ అయిపోదాం ఇప్పుడు మనం. సో ఇది హాల్ అండి. పైన డబుల్ బెడ్రూమ్ వచ్చింది కంప్లీట్గా. సో పైన మనం రెంట్కు ఉండొచ్చు, ఎవరైతే ఓనర్స్ తీసుకుంటారో వాళ్ళు రెంట్కి ఉండొచ్చు. పైన మనం ఉండొచ్చు, కింద రెంట్కి ఇవ్వచ్చు. చూడండి, హాల్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఇది టీవీ యూనిట్ అంట. ఇది టీవీ యూనిట్. ఇక్కడ హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ టీవీ యూనిట్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకు సెల్ఫ్లు వచ్చినాయి. ఇది ఆర్చ్ అనమాట. ఇది ఆర్చ్ ఇట్లా వచ్చింది, అంటే టీవీ యూనిట్ పైన ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ అట్లా వచ్చింది. ఇది కిచెన్ అండి. ఇక్కడ దేవుని రూమ్ వచ్చింది. ఇక్కడ దేవుని రూము పక్కనే ఇక్కడ కిచెన్ కూడా బాగానే ఉంది. ఓకే, 135 గజాలలో ఇంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఫుల్ LRS పెయిడ్. బాలాపూర్లో శ్రీ బాలాజీ టౌన్షిప్ ఫేజ్ 3లో ఉంది ఇది ఇల్లు. ఇక్కడైతే పక్కనే 4 ఉన్నాయండి. G+1 ఇల్లు 4 ఉన్నాయి. ఇది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఇల్లు అయినాయి. ఆ పక్కన ఉన్న ఇల్లు కూడా హౌస్ ఫర్ సేల్ ఉంది, చూడవచ్చు మీరు. ఇదైతే బయట బాల్కనీ ఏరియా ఉంది. పక్కనే ఇంత పెద్ద ఇల్లు ఉంది, చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడైతే ఇవి డూప్లెక్స్లు అండి. అవన్నీ డూప్లెక్స్ ఇండ్లు కడుతున్నారు. పక్కన కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మొత్తం 30 ఫీట్ రోడ్లు. డిటిసిపి లేఅవుట్ మొత్తం. కాలనీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి నేను కూడా ఇక్కడే ఉంటున్నా కాబట్టి నాకు ఫేక్ చెప్పడం అనేది అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతే తప్ప ఇల్లు నాది కాదు. ఈవెన్
ఇల్లు నాది కాదు. ఈవెన్ ప్రమోషన్ కూడా నేను చేయట్లేదు, జస్ట్ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. జెన్యున్గా మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇట్లా కల్పితం అట్లాంటివి చెప్పడం రాదు. మేబీ నా మాటలు కూడా స్పష్టంగా ఉండకపోవచ్చు, బట్ ట్రై చేస్తున్నాను ఒక వీడియో తీసి మంచిగా జెన్యున్గా. కొంతమంది అది కూడా అనుకోవచ్చు, ఈయనకు చెప్పడం కూడా రావట్లేదు అట్లని. మేబీ అట్లా రాకపోవచ్చు, కానీ నేను నా ఫేస్ కూడా రివీల్ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫేస్ కూడా ఇది బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇంకా తెలుసు కదా అందరికీ, అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో వస్తుందని చెప్పేసి. ఇక్కడ పైన స్టోర్ ఉందండి, స్టోర్కి ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉంది పైన బాగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగానే పెద్దనే వచ్చింది. 135 స్క్వేర్ యార్డ్ అండి. ఇది 135 స్క్వేర్ యార్డ్. ఇది వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి ఇది హాల్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది హాల్ కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. నేను డైరెక్ట్ నెంబర్ వాళ్ళ నెంబరే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బిల్డర్ నెంబరే డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను. కాలనీ అయితే ఇలా ఉందండి. జస్ట్ 15 minutes ఫ్రమ్ ఎల్బీ నగర్ అండ్ 15 minutes ఫ్రమ్ మన ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆర్సీఐ రోడ్కి ఉంటుందండి. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది. కాలనీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. 30 feet కంప్లీట్గా 30 feet రోడ్స్ అండి మా కాలనీ. ఇప్పుడు దాదాపుగా 100 acres ఉంటుంది, బట్ మొత్తం 30 feet రోడ్లే. మా కాలనీ కూడా 30 feet రోడ్లే. సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సైజ్ నాకు తెలిసి 40-25 ఉంటుంది, 45-25 ఉంటుంది సైజు. 135 స్క్వేర్ యార్డ్. ఇలా అయితే చాలా బాగా కట్టారు. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో, సో వాళ్ళు కూడా తీసుకునేటట్టు. థ్యాంక్ యూ. నా పేరు చందు అండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తుంటాను. ఇట్లా వాకింగ్కి వస్తూ ఇట్లా, అంటే ఇక్కడ చాలా ఇండ్లు అవుతున్నాయి, చాలా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, ఇండ్లు కూడా ఉన్నాయి. సో మీరు రెగ్యులర్గా ఇట్లా వాచ్ చేసి ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది నాకు పెడితే నేను రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.